తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం అందించిందన్నమాట. అంటే రేపు మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున 2 రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం టో టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లయితే అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయబడమాట. ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుపతిలోని చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం రేపు ఉదయం నుండి రాత్రి వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి ఉంచుతారు. రేపు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తారన్నమాట. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, అదేవిధంగా పుణ్యవాహచనం వంటి వేదిక కార్యక్రమాలు నిర్వహించి ఆపై భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సో ఈ సమయంలో భక్తులు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు ముందే సమాచారం అందించారు. గ్రహణ సమయాల్లో ఆలయాలను మూసివేసి సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరవడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆనవాదిగా వస్తున్నదని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తిరుమల, యాదగిరి గుట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో దర్శన వేళల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. చంద్రగ్రహణం కారణంగా రేపు జరగాల్సిన పండుగ వేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రేపు నిర్వహించాల్సిన హోలీకోత్సవాన్ని గ్రహణ దోషం రాకుండా ఉండేందుకు ఈ రోజే సాయంత్రం నిర్వహించినట్లయితే పండితులు వెల్లడించారు. గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా ఉత్సవాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. అన్ని ఆలయాలు మూతపడుతున్నప్పటికీ రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణ దోషం శ్రీకాళహస్తీశ్వరుడికి వర్తించింది కాబట్టి గ్రహణ సమయంలో కూడా ఇక్కడ భక్తులు పూజలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలుపుతూ ఉన్నారు. సో గ్రహణం కారణంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆలయాల మూసివేత సమయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. గ్రహణ కాలంలో ఆహార పానీయాలు తీసుకోకూడదు, దైవ నామస్మరణ చేయడం వంటి నియమాలు పాటించాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. సో మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.